6 గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందన్నారు బీఆర్ఎస్ నేతలు. గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ నేతలు కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు రుణమాఫీపై ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. ఫార్మాసిటీ రద్దు ప్రకటనతో భూముల ధరలు పడిపోయాయని ఆరోపించారు. పెద్దపల్లి పార్లమెంటుపై తెలంగాణ భవన్లో సన్నాహక సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీని 420 అని మేము అనలేదు. వాళ్ళు చూసుకున్నారో లేదో లెక్క పెట్టుకున్నారో లేదో మాకు తెలియదు. కానీ 6 గ్యారంటీలు అని ఊకదంపుడు ఉపన్యాసం చెప్పారు. కానీ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు ప్లస్ ఎన్నికల సందర్భంలో వాళ్ళు ప్రచురించిన అభయహస్తం అనే మేనిఫెస్టోలో ఉన్న హామీలన్నీ కూడా మేము లెక్క పెడితే మొత్తము వివరంగా చూస్తే అవి 420 ఉన్నాయి. 420 హామీలు అంటున్నాం. ఒకటే చిన్న విషయం అండి, మీరు అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దగాకోరు పార్టీ అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న ఈ మధ్యన జరిగిన ఎగ్జాంపుల్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో ఆర్భాటంగా ప్రజా దర్బార్ అని నిర్వహించారు. ప్రగతి భవన్ గేట్లు ఎప్పుడు తెరిచే ఉంటాయి, ప్రతిరోజు ప్రజా దర్బారు జరుగుతుందని చాలా గొప్పగా ప్రకటించాడు. మొదటి రోజు ఒక్కరోజు ప్రజా దర్బార్లో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. తర్వాత 2 రోజుల్లో 3 రోజుల్లో మంత్రులు పాల్గొన్నారు. తర్వాత కొంతమంది సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎవరైనా పట్టించుకుంటున్నారండి ప్రజా దర్బార్ని? ఈ ప్రజా దర్బార్ అనేది, ఈ ప్రజావాణి కార్యక్రమం అనేది జిల్లాలలో జిల్లా కలెక్టర్లు చేస్తున్నారు. ఇది ఎవ్రీ వారం, ఎవ్రీ మంత్ కాదు, ఎవ్రీ మండే చేస్తున్నారు. ఇది ఆనవాయితీగా అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టర్లు నిర్వహిస్తున్న కార్యక్రమము. ప్రజా దర్బార్ అని గొప్పగా దాన్ని పెద్ద షో చేసి ఒక్కరోజు ఆ ప్రజా దర్బార్కు అటెండ్ అయ్యి మొత్తం ఏదో ప్రజలకు మేమేదో చేయబోతున్నామని చెప్తే ప్రజా దర్బార్ పేరిట దగా, ప్రజా దర్బార్ పేరిట ప్రజలను కాంగ్రెస్ పార్టీ దగా చేసింది. ఈ రోజు ఆ ప్రజా దర్బార్ లేదు. ఆ ప్రజా దర్బార్లో ఎన్ని విజ్ఞప్తులు వచ్చినాయి, ఎన్ని పరిష్కారమైనాయి అనేదానికి కూడా సమాచారం లేదు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలను మోసం చేయడం ఒక అలవాటు. దాని నైజం అది. ప్రజలు తెలుసుకుంటారు, తెలుసుకున్నప్పుడు స్పందిస్తారు. ఏవైతే స్కీమ్స్ పెట్టినాయో, ఎక్కడైతే ప్రెసిడెంట్ కాపీలు ఇచ్చినారో వాటిని కంప్లీట్ చేయాలి. వీళ్ళైనా కొత్త పాలసీలు తెచ్చుకుంటే వీళ్ళు కొత్త పాలసీలు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. కానీ కేవలం కక్ష కట్టినట్టుగా ఉద్దేశపూర్వకంగా ఇలాంటి పథకాల విషయంలో కూడా ప్రెసిడెంట్ కాపీలు ఇచ్చినా ఫ్రీజ్ చేపించడం, వాటన్నిటి కూడా ఆపేయడం, ఇది దుర్మార్గపు చర్య. ఇది ఒక నియంతృత్వ చర్య, ఫాసిస్టు చర్యగా నేను భావిస్తూ ఉన్నా. అంతేకాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు? అదేదో ఆ పాలన పోయింది, ఇవి కూలగొట్టినాం, ప్రజాపాలన పట్టుకొచ్చినామని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా, ఈ ప్రజాపాలనలో మీరు చేస్తున్నది ఏంది? ఈ టెక్నాలజీ యుగంలో ఆన్లైన్లో మీరు అన్ని వివరాలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీ ప్రజాపాలనలో ప్రజలను గంటల తరబడి, రోజుల తరబడి, కిలోమీటర్ల మేర రోడ్ల మీద నిలబెట్టడం మీ ప్రజాపాలన? ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం మీ ప్రజాపాలన? ఇప్పటి కూడా మన వరి నాటు వేసుకోవాలా వేసుకోవద్దా అర్థం కాక రైతు బంధు పైసల కోసం రైతులు మీ ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూడడం మీ ప్రజాపాలన? ఏదో ఒక చిన్న కంచె పోగొట్టి మొత్తం గడీలు కూలగొట్టినాం.